బెండకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో నేను సింపుల్‌గా చెప్పేస్తాను ఇప్పుడు. సో, వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చనమాట. బెండకాయలు, టమాటోసు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొన్ని వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర కావాలనమాట. సింపుల్‌గా చేసుకోవచ్చు. సూపర్‌గా టేస్టీగా ఉంటుంది. ముందుగా కడాయి పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని, దాంట్లో కొంచెం ఆయిల్ ఏసుకోండి. కొంచెం కొంచెమే ఏసుకోండి వేయించేటప్పుడు. ఎక్కువ వేసుకోవద్దు. మనం ఆయిల్ ఎక్కువ తినకూడదు కాబట్టి. సో, ఇలా ఆయిల్ వేశాక ఎండుమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకొనుంటే లోపల ఉన్న విత్తనాలు కూడా మంచిగా వేగిపోతాయి. మనకి చాలా టేస్టీగా ఉంటది. ఎప్పుడైనా కూడా ఇలాగే చేసుకోండి. సో, ఇలా స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అల్లం సారీ జీలకర్రను, వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని అవి వేయించుకోవాలి. ముందే జీలకర్ర అయితే వేసుకోవద్దు. ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. కొంచెం మిరగాయలు ఏగేసరికి కొంచెం టైం తీసుకుంటుంది. సో, ఇలా ఏగాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. పెట్టుకున్నాక అదే ప్యాన్‌లో దాంట్లో ఆయిల్ ఉంటుంది. ఒకవేళ మీకు లేకపోతే ఒక టేబుల్ స్పూన్ ఏసుకోండి అంతే. ఎక్కువ ఏమో అవసరం లేదు. తర్వాత బెండకాయ ముక్కలైతే ఇలాగా మంచిగా ఒక సైజులో కోసుకోండి నేను చూపించిన విధంగా. ఇలా బెండకాయలు వేసుకున్నాక నేనైతే ఈ బెండకాయలనైతే ఇలా ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఎందుకంటే తొందరగా మగ్గడానికి. కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు ఎందుకంటే నేను తాలింపు వేయను ఇంగ ఈ పచ్చడిని. సో, తర్వాత కొంచెం కరివేపాకు. నేను కరివేపాకు కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. ఎందుకంటే మంచిది కాబట్టి. సో, తర్వాత కొంచెం సాల్ట్. మీరు ఏ వెజిటబుల్స్‌లోనైనా ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది ముందుగానే వేసుకుంటే దాంట్లో నీరు ఊరి మంచిగా అడుగంటకుండా మగ్గుతాయన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో, ఇలా మగ్గగానే ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. సో, ఇవైతే పక్కకు తీసుకుందాం. తర్వాత అలాగే ఇంకొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం టమాటోస్ గూడా అదే విధంగా ఎండుమిర్చి, బెండకాయల్లాగానే ఫ్రై చేసుకోవాలి. నేనైతే బాగా మగ్గబెట్టుకున్నాను. దీంట్లో గూడా కొంచెం సాల్ట్ ఏసుకొని మగ్గించుకుంటున్నాను. ల్యాగ్ అయిపోతుందేమో, ఇవన్నీ మగ్గియాలనుకోకండి. సూపర్ టేస్టీగా ఉంటుంది పచ్చడైతే. బెండకాయ తినని వాళ్ళు గూడా తింటారనమాట. సో, ఇదైతే ఇప్పుడు రోటిలోనే నూరుకోవాలి మనం. ఎందుకంటే పచ్చడి మిక్సీలో రుబ్బిన కన్నా ఇలాగైతే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది కూడా. ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం వేపుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను వెల్లిపాయలు మట్టుకి తర్వాత ఏస్తాను. ఇది మగ్గినాక. ఎందుకంటే మళ్ళీ ఎండుమిర్చి అనేది ఎక్కువ మెదగటానికి ఛాన్స్ ఉండదు అన్నీ ఒకసారి ఏస్తే. సో, ఇలాగైతే దంచుకోవాలి. చిన్నగా దంచుకోండి. ఎగిరి పడతాయి. కళ్ళల్లో పడతది. కారం గాబట్టి చిన్న పిల్లలు లేనప్పుడు చేసుకుంటే మంచిది. నిద్రపోయినప్పుడు గానీ. నేను అలాగే చేస్తున్నా గాబట్టి. సో, ఇలాగైతే మెత్తగా దంచుకోవాలి. ఇలా రుబ్బుకుంటే తొందరగా మెదుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. రోట్లో అయితే ఫస్టు అలా దంచుకొని ఇట్లా రుబ్బాలనమాట. చేత్తో గిరగిరా తిప్పితే మటికి మనకి మెత్తగా అవ్వటానికి ఫస్ట్ ఛాన్స్ ఉంటది. సో, ఇలాగైతే మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు గూడా ఏసుకొని దంచుకోవాలనమాట. సో, ఎల్లిపాయలు చివర్లో ఏసుకోవాలని చెప్పాను కదా! హ్మ్. మనకి ఎండుమిర్చి మెదిగినాకనే వేసుకోండి. సో, అవి గూడా ఎగిరి పడతాయి గాబట్టి ఇలా దంచుకోండి. ఇలా మెత్తగా దంచుకోండి. సో, మనకి ఎండుమిర్చి గానీ, ఇది ఎల్లిపాయలు గానీ బాగా మిక్స్ అయ్యే వరకు రుబ్బుకోండి. తర్వాత మనం ఫ్రై చేసిన బెండకాయలేసుకోండి. ఏసుకున్న తర్వాత ఆటిని గూడా మనం దంచుకోవాలి. సో, ఇప్పుడేందంటే ఈ బెండకాయలు కొంచెం జిగురుగా ఉంటాయి గాబట్టి, మనకి రోకలనేది గట్టిగా పట్టేసుకుంటుంది దంచుకున్నప్పుడు. సో, మనం ఇలా రుబ్బుతున్నట్టయితే మంచిగా స్మూత్‌గా జారిపోతుంది. దంచితేనేమో గట్టిగా పట్టేసుకుంటది. చెయ్యి నొప్పి వచ్చిద్ది. సో, తర్వాత మెత్తగా మెదిగినాక టమాటో గూడా ఏసుకోవాలి. టమాటాని కొంచెం జాగ్రత్తగా దంచుకోవాలి. ముందుగా చిన్నగా ఇలా దంచుకొని రుబ్బుకోవాలి. ఎందుకంటే కొంచెం అది లిక్విడ్ లాగా ఉంటది కాబట్టి కళ్ళల్లో పడిద్దనమాట. సో, ఇలాగైతే రుబ్బుకోవాలి.
ఇలా రుబ్బుకుంటే చాలా ఈజీగా మీకు అసలు రోట్లో నూరినట్టు కూడా అనిపించదు. ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తుంది. చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. బాగుంటుంది. సో ఎప్పుడైనా పచ్చళ్ళు చేసేటప్పుడు రోట్లో నూరుకోవటానికి ట్రై చేయండి ఫస్ట్ ముందు. లేదు మేము ఆఫీస్కి వెళ్ళాలి అది ఇది అని అంటే చెప్పాను కదా, మిక్సీని ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేస్తే మనకు రోడ్లో రుబ్బినట్టే వచ్చేస్తుంది. సాల్ట్ అయితే కొంచెం సరిపోలేదు, నేను కొంచెం వేసుకుంటున్నాను. సో మగ్గేటప్పుడు కొంచెం అన్నిట్లలో కొద్దిగా వేసాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా సరిపోయింది. సో ఇలా రుబ్బుకున్నాక మెత్తగా అయిపోతుంది పచ్చడి అనేది. ఇంకా మనకి పండగ ఇయ్యాల. సో ఇదైతే వేరే బౌల్లోకి తీసుకుందాం మనం ఇప్పుడు. నేనైతే కొంచెం సోగ్గా కనపడటానికి గ్లాస్ బౌల్లో అయితే తీసుకుంటున్నాను వీడియో కోసం కాబట్టి. సో ఇదండి మన బెండకాయ రోటి పచ్చడి. దీని తాలింపు కూడా వేస్తారు, కానీ నేనైతే వేయట్లేదు. ఎందుకంటే కొంచెం ఎక్కువ మోతాదులోనే 3 టమాటా, బెండకాయ ఇవన్నీ వేయించుకున్నాం కాబట్టి ఎక్కువైంది నాకు ఆయిల్. నాకు వద్దులే అనుకున్నాను. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోకండి పచ్చడి అయిపోయిందని. సో ఇలా అయితే కొంచెం రోట్లో పచ్చడి ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే చాలా టేస్టీగా, మనం వెనకట అమ్మమ్మ వాళ్ళు కనుక ఇలా చేసేవాళ్ళంట. ఆ రోట్లో పచ్చడి ఉన్నప్పుడు కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటే అసలు ఆ రుచి వేరు. ఇప్పుడు పిజ్జా, బర్గర్లు కూడా పనికిరావు అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. నేను ఇంత కష్టపడి తీసాను కాబట్టి ఒక లైక్ చేసుకొని వెళ్ళండి. సో ఉంటా, బాయ్.